కోరికలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తూ ఏదో ఒక కోరిక కోరుకుంటూ ఉంటారు కదూ. అయితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయాలని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. అవి ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాసం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు అలానే వరలక్ష్మీదేవి శివుడికి అంకితం చేయబడిన నెలగా పేర్కొన్నది. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తూ ఉంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అని అంటూ ఉంటారు. అంతేకాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని కూడా మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే శ్రావణ మాసం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి బిల్వదళాలతో స్వామివారిని పూజించి ఓం నమః శివాయ అని 108 సార్లు జపించటం వల్ల మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో 16 రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేయటం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయని నమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి త్వరగా బయటపడతారంట. అంతేకాకుండా శ్రావణ మాసంలో అన్నదానం చేయటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ఈ మాసంలో ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి ఉన్న పితృదోషాలు తొలగిపోయి కోరిన కోరికలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేరుతాయంట. అలా చేసినప్పుడే సరైన ఫలితం లభిస్తుందని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. మీరు కూడా ఇవి పాటించి మీ యొక్క సమస్యలను, కోరికలను తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.